మాట్లాడు. వరాలు, పెద్దయ్య గారి గురించి తప్పుగా మాట్లాడొద్దు. తప్పుడు మనుషుల గురించి తప్పుగా మాట్లాడకుండా గొప్పగా మాట్లాడడం నీకు చేతనైనట్టుగా మాకు చేత కదరా నాయన. మీరందరూ నా ఓపికను పరీక్షిస్తున్నారు. మీరు కాబట్టి నా కోపాన్ని దిగమింగుకుంటున్నాను. ఇవే మాటలు వేరే ఎవరైనా మాట్లాడుంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాణ్ణి. నరికేస్తావురా నాయనా, నరికేస్తావు. అలా తయారు చేశాడు మీ పెద్దయ్య. ఆయన కోసం ప్రాణాలు తీసేంత కసాయితానాన్ని నీలో పుట్టేలా చేశాడంటే ఆయన బాగుపడ్డు నాశనమైపోతాడు. నా బిడ్డ జీవితాన్ని పాడు చేసిన సూర్యప్రతాప్ కుక్క సావు సస్తాడు. అమ్మా అమ్మా, రాజు, ఆడవాళ్ల మీద చెయ్యెత్తడం ఏంట్రా? మీ అమ్మ మీద ఇంతవరకు నేనే చెయ్యెత్తలేదు, అలాంటిది నువ్వు చెయ్యెత్తుతావా? హ, నీకు ప్రాణం పోసిందన్న ఒకే ఒక్క కారణంతో ఈవేళ బతికిపోనది కానీ లేకపోతే ఏడు చేసి ఉండేవాడివో. ఈ కొద్దురయ్యా, ఈ కొద్దు. ఈ ఇంట్లో ఉంటే నువ్వన్నా ఉండు, లేకపోతే మమ్మల్ని అయినా ఉండని. వద్దు నాన్న, నేనే వెళ్ళిపోతాను. నన్ను క్షమించవు. నువ్వు చెయ్యెత్తినప్పుడే మేము చచ్చిపోనవరా. ఇంకా క్షమించడం ఏంట్రా? పోరా బయటికి. అక్కడ కుదరకపోతే ఇప్పుడు నిన్ను పావులా వాడుకుంటుంది. సూర్య, నేను నిన్ను కలపాలి, నీతో కలిసి ఉండాలి అనుకుంటే ఇలాంటి పనులు చేయను. అలా చెయ్యాలనుకుంటే ఎన్నేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేసుండేదాన్ని. ఆ అవసరం నాకు లేదు. ఎప్పటికైనా నేనే తప్పు చేయలేదని నువ్వు తెలుసుకొని నీకు నువ్వుగా ఈ రోజు రాజు నెల అయితే నా అల్లుడు అని చెప్పి తీసుకెళ్తున్నావో, అలాగే ఒకరోజు నువ్వు నా దగ్గరకొచ్చి నువ్వు నా భార్యవి అని నన్ను తీసుకుని వెళ్తావు. దయచేసి ఇంకెప్పుడు నా కారణంగా రాజు రూపంలో విడదీకు. ఆపో. నా కూతురు అల్లుడు గురించి నీ చేత చెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. పదరాజు, మన ఇంటికి వెళ్దాం. పోరా నాయనా పో. ఎంతకాలం ఇలా అల్లుడని చెప్పుకుంటాడో మేము సొత్తాం. పో. పెద్దయ్య, అమ్మ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళన్న మాటలకి మీ మనసు నొచ్చుకుంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. వాళ్ళని క్షమించండి పెద్దయ్య. వాళ్ళ మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. లేదు రాజు, ముందు నువ్వే నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి పెద్దయ్య? మీరు నా దేవుడు, నేను మీ భక్తుణ్ణి. చూడు రాజు, ఇక మీదట నువ్వు నా ఇంట్లో భక్తుడిగా కాదు, అల్లుడిగానే ఉండాలి. అల్లుడిగా ఉండాలంటే అమ్మగారు మీరు ఒక్కటయ్యాకే పెద్దయ్య. ఉంటాను పెద్దయ్య. కానీ నేను మాత్రం మిమ్మల్ని పెద్దయ్యనే పిలుస్తాను. అలా అయితేనే నేను మీతో వస్తాను. అలాగే రాజు, పిలు. ఏంటి నాన్నా?
ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంతకాలంగా నువ్వు అడుగుతున్నావు కదా, నాకు రాజు కావాలి రాజు కావాలి అని. నీ రాజుని తీసుకొచ్చానమ్మా. రాజు, ఏంటి తమ్ముడు నువ్వు చేస్తున్న పని? ఇంతకాలం బద్ధశత్రువుగా ఉన్నవాణ్ణి ఎప్పుడు అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తావా? వాడు బద్ధశత్రువు కాదాక అజాత శత్రువు. వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు వాడిని శత్రువులా చూపించాయి, కానీ వాస్తవానికి వాడెవ్వరికి శత్రువు కాదు. వాడికి ఎవరు శత్రువులుండరు. వాడికి శత్రువుని నేనున్నాను కదా. వాణ్ణి నేనెప్పుడూ పక్కన పెడుతున్నాను, కానీ వాడెప్పుడూ నా పక్కనే ఉన్నట్టు నాకు కాపు కాస్తున్నాడక్క. రాముడికి హనుమంతుళ్లా అండగా నిలుస్తున్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడిలా వెంట ఉండి నేను అడుగుపెట్టిన ప్రతి విషయంలోనూ నన్ను గెలిపిస్తున్నాడు.